హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. ఇక్కడ మా ఏరియాలో ఫతేనగర్ ఉందండి. అక్కడ శివయ్య టెంపుల్. నేను ఇన్ని సంవత్సరాలైనా అసలు నాకు పోవడానికి కుదరలేదు. ఆ రోజు శని త్రయోదశి ఉందండి. నేనైతే పోయినాను, పూజ చేసుకున్నా. చాలా బాగుంది టెంపుల్ కూడా. మీరు కూడా చూడండి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇది పెద్ద బావి అంట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అందులో నీళ్లు లేవు, ఎండిపోయినాయి అంటున్నారు. వర్షాలు వస్తే మంచిగా నీళ్ళు వస్తాయంట అందులో. అక్కడ పక్కకు రోడ్డు ఊడ్చే వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు పడుకొని ఉన్నారు. అయితే ఇంకా నేను అడిగిన ఏందమ్మా అంటే, ఓ ఇది పెద్ద బాయమ్మ అని చెప్పి వాళ్ళు స్టోరీ చెప్తున్నారు. మస్తు నీళ్ళు ఉంటాయి ఒక్కొక్కసారి, ఇప్పుడైతే లేవు, ఇక వర్షాలు వస్తే చేస్తే నిండుతాయి అని చెప్పి వాళ్ళు అదే చెప్తున్నారు. ఇట్లాంటివి నాకు పాతకాలంవి అని అంటే చూడడం అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ స్టోరీ కూడా అది ఒక రకంగా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శివాలయము మెయిన్ ఎంట్రన్స్ ఇదే. లోపలికి వెళ్తున్నామండి. మేము ప్రతిసారి శని త్రయోదశి, శని అమావాస్య ఏదన్నా ఉండని నేను మా ఆయన అయితే మేము ఖచ్చితంగా పోతాము. మధ్యలో ఎప్పుడైనా మా బాబాయినా వస్తాడు. ఆ రోజైతే వాడు షూట్కి వెళ్ళిండు, కుదరలేదు. ఇక్కడ చాలా పురాతనమైన చెట్లు అంటాయి ఇవి. నేను వీడియోలో చూపిస్తాను. నేను ఆయనని పంతులు ఆయన చేతోడు పెట్టిన వృక్షాలంట అవి. నేను ఆయనని స్టోరీ కనుక్కుంటే ఆయన చెప్పిండు. ఇక్కడ ఫస్ట్ అయితే మేము నవగ్రహాలకి పూజ చేయాలని పోయినాం కదా, శని అమావాస్య ఉందని. మేమైతే ఇట్లా చేసుకుంటామండి. మొత్తం ప్రదక్షిణాలు అయిన తర్వాత ఆయనకైతే తైలము వేసి పోసి, మంచిగా నువ్వులు వేసి, వస్త్రం వేసి, కొబ్బరికాయ కొడతాము. ఆయనకైతే నైవేద్యము ఒకటి మంచి తమలపాకు, ఖర్జూర, బెల్లము ఆయనకైతే నైవేద్యము. అంతకుమించి అయితే ఇంకా వేరే ఏం పెట్టరు. అంటారు కదా, కొన్ని ఎవరికైనా సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఇట్లాంటివి చేసుకుంటూ పోతే కొద్దిగా కొంచెంలో కొంచెమన్నా మనకు ప్రస్తుతానికి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని అంటారు కదా. మేమైతే ఇదే నమ్ముతామండి. మెయిన్ టెంపుల్ అంటే ఇక్కడ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ పక్కకు వస్తే శివయ్య, అక్కడ విగ్రహాలు నాగదేవత విగ్రహాలు ఉన్నాయి అంతే. మేమైతే అందరికీ ప్రదక్షిణాలు పోయిన టెంపుల్లో ఎంత కాదన్నా ఒక 3-5 ప్రదక్షిణాలనే నేను చేసుకుంటానండి. పొద్దున్నే మేము పోయింది కూడా అది. ఇదైతే కొన్ని వందల సంవత్సరాల చెట్టు అంటండి ఇది, రాగి చెట్టు. నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే నేను అక్కడ మా ఆయననైతే పిలిచి ఫోటో దిగుదాము అని చెప్పాను అన్నాను. కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ ఫుల్ వీడియోస్ కూడా చూడండి. ఇదంతా అయితే మొత్తం గుడి ఆవరణనండి. ఇక్కడ తులసమ్మ. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా పీస్ఫుల్ అనిపించింది. ఎప్పుడు చూడు పోదాం పోదాం అని చెప్పానంటే అస్సలు కుదరకపోయేది. ఎప్పుడో ఒకసారి అంటే మా ఆయనని, మా మామయ్య పెద్దలకు బియ్యం ఇస్తాం కదా, అప్పుడు ఆ టైంలో తీసుకెళ్ళిండంట వాళ్ళ బాబాయ్. ఇక్కడ పంతులకి ఇవ్వాలి ఈ టెంపుల్లా అని చెప్పానని. అయితే ఈసారి శివయ్య గుడికి ఇక్కడికి పోదాం పదా అని చెప్పాను, నన్ను తీసుకెళ్ళిండు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుడు అండి. ఈయన పక్కకి లోపల నంది, శివయ్య. లోపలికి వెళ్ళాలి. అక్కడ నుండి ఒక ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో రెండో ద్వారంలో గర్భగుడి.
ఇక్కడ పక్కకు అయ్యప్ప. నేనైతే లోపలికి వెళ్ళానండి. మేమైతే మా పేర్ల మీద, మా పిల్లల పేర్ల మీద అయితే అర్చన చేయించుకున్నాము. అర్చన కలియుగే ప్రథమ భాగే జంబూద్వీపే ప్రదోక్షవర్ధకంఠే వైరోదక్షిణవిభాగే శ్రీశైలచ్చవాయ ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే గురు సమస్త దేవతాభ్యే నమో నమః. చెప్పండి గోత్రం. అగర్ష్య మహాముని గోత్రోద్భవస్యాం సంతోష్ నామధేయస్యాం శారదా నామధేయస్యాం సారికా నామధేయస్యాం ప్రభాకర్ నామధేయస్యాం నవీన్ నామధేయస్యాం సకుటుంబానాం శ్రీమత్సైర్య ధైర్య విజయాభయ ఆయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యార్థం ధర్మార్థకం మోక్ష చతుర్వేద పుష్పార్థకం శ్రీ మల్లికార్జున స్వామి దేవతా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో సర్వభ్యాధినివారణం శ్రీ పరమేశ్వర పదోదకం భావనం శుభం. నేనైతే తీర్థం తీసుకున్న తర్వాత మా ఆయన కూడా వచ్చి మా ఆయన కూడా తీర్థ ప్రసాదం తీసుకున్నారండి. తీసుకొని ఇంకా బయటికి వచ్చి మొత్తం గుడి అంతా చూసుకుందామని చెప్పి గుడి అయితే చూసినాను. చాలా పెద్దగా ఉందండి టెంపుల్ కూడా. శ్రీ పరమేశ్వర పదోదకం భావనం శుభం. శ్రీ పరమేశ్వర పదోదకం భావనం. ఇక్కడ శివుడు ఎదురుగా అయితే నంది ఖచ్చితంగా ఉంటుంది. ఈ గుడి చాలా పురాతనమైన గుడి కదా, చిన్నగా ఉంది, హైట్లో కూడా చిన్నగా ఉంది. ఇంకా అక్కడక్కడ కొంచెం విరిగినట్టు అట్లయితే కొత్తగా బండలు కొద్దిగా అట్లాంటివి పెట్టి కొద్దిగా ఆల్టరేషన్ లాగా చేసినట్టున్నారు, కానీ గుడి మాత్రం చాలా అంటే చాలా పాతదండి. మా ఏరియాలో ఇంత మంచి టెంపుల్ని నేను ఇన్ని రోజుల నుండి మిస్ అయిపోయినా అని నాకు అనిపించింది. మీకు చూస్తే మీకు ఏమనిపించింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక్కడ పక్కకు వచ్చిన తర్వాత ఈమె భ్రమరాంబ. ఈమెకి లోపలికి వెళ్ళడానికి దర్శనం లేదు, అప్పుడు గేట్ లాక్ చేసేసారు. సరే అని బయట నుండే ఆమెదైతే విగ్రహము మేము షూట్ చేసినాం, అంతే. దర్శనం చేసుకున్నాం బయట నుండే. ఇంకా లోపల పోయే ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే ఎవరు లేనప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళొద్దు కదా. బయట నుండే మేము షూట్ చేసుకొని వచ్చేసినాము. ఇక్కడ నుండి మనము ఒక చుట్టూ అంతా తిరిగిన తర్వాత శివుడి ఎదురుగా దక్షిణ ముఖాన ఆంజనేయుడు ఉంటాడు కదా. ఇక్కడ వెరైటీగా కొంచెం విచిత్రం అనిపించింది. ఆయన మాత్రము తూర్పు సైడ్ చూస్తున్నట్టుగానే ఉన్నది. మా ఆయన అట్లా క్వశ్చన్ వేసిండు పంతులకి, వేస్తే ఆయన చూసేది దక్షిణ ముఖమే ఉండడము అట్లా తూర్పుకు అన్నట్టు ఉన్నారు అని చెప్పి ఆయన ఏదో కొంచెం స్టోరీ చెప్పిండు పంతులైతే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుందండి. అన్నీ చూస్తే కానీ మనం పోయి వస్తే కానీ మనకు అర్థం కాదు. నేను అక్కడ నిల్చొని అయితే నేను పంతుల్ని అడిగినాను. 500 సంవత్సరాలు కోనేరులో నీళ్ళు ఉంటాయా? పెద్ద బావి కదా, ఇప్పుడైతే నీళ్లు లేవు ప్రస్తుతానికి. మొత్తం స్వయంభువా ఆయన శివయ్య స్వయంభుగా వెలిసిందా? మీరు ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. ఇంతకుముందు నాయన ఉంటుండే, నాయన ఆయుర్వేదిక్ డాక్టర్. ఇక్కడ మందులు ఇస్తుండే, ఇక్కడ ప్రతి వచ్చేస్తుండే. దాని తర్వాత ఇవన్నీ ఏమీ లేకుండే, గోపురాలుకుండే, నవగ్రహాలు, అమ్మవారి, అయ్యప్ప గణపతి, నాగదేవత ఏమీ లేకుండే, బంధాలు కూడా లేకుండే, ఇంకా అడవి లేకుండే. మా గోడ కూడా మట్టి గోడ ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత ఇంత డెవలప్ చేసుకున్నారు. ఒక పని జరుపుకుంటాం. ఇవన్నీ దీనిలో తీయక స్వామి మంచిగా చేయదు.
ఆయన అయ్యగారు ఏమని చెప్తున్నాడంటే వాళ్ళ నాన్న ఉండేనంట ఫస్ట్ వాళ్ళ తాతల నాటి నుండి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారంట. ఈ గుడి ప్లేస్ మొత్తం వాళ్ళదేనంటండి. ఆయన చెప్పే స్టోరీ అయితే చాలా బాగుంది. దాతలు ఇచ్చిన దాంతో కొంచెం కొంచెం కొద్దిగా వీళ్ళు అమౌంట్ ఎక్కువ వేసుకొని వీళ్ళు ఇంత డెవలప్ చేసుకున్నామని చెప్పి ఆయన అయ్యగారు చెప్తున్నాడు. ప్రస్తుతానికి ఇప్పుడు ఇట్లా ఉందమ్మా, ఇంకా ముందుకేమో తెలియదు, మేమైతే వచ్చిన తర్వాత అయితే మేము ఇంత డెవలప్ చేసుకున్నాము అని చెప్తున్నాడు పంతులు. పెద్దలకు బియ్యము ఇవ్వడము మా మామయ్య తీసుకుపోయాడని అన్నాను కదా, ఈ పంతులకే ఇస్తుండేనంట మా ఆయన. గుర్తుకు చేసిండు అవునా అని చెప్పని ఆయన కూడా అంటున్నాడు.